ఏ ఆశయాల కొరకై ఇంచుమించు 200 సంవత్సరాల క్రితం పోరాటం చేసిన మహనీయుడి యొక్క చరిత్రని నవభారతదేశంలో 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంగా ఎదుగుతున్న ఈ క్రమంలో గత 15 నెలల క్రితం ప్రజాప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైనాక సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 హామీలు కావచ్చు, లేక సామాజిక సమసమాజ స్థాపన కావచ్చు, రాష్ట్ర విభజన కూడా జరిగినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న 80-90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి నిర్ణయాధికారంలో భాగస్వామ్యం లేకుండా ఉన్నది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇటు ఎస్సీ వర్గీకరణకు సమస్య పరిష్కారం అవుతుంది, అట్టడుగు వర్గాలకి రాజ్యాధికారం నిర్ణయం ఉంటుందని ఆలోచనతో చేసినప్పుడు రాష్ట్రం ఏర్పడింది. కానీ 10 సంవత్సరాలలో ఇంకా బడుగు బలహీన వర్గాల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. అత్యధిక నష్టపోయింది 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు చేసిన ఏ ఆశయం కొరకైతే, ఇప్పుడు మన జ్యోతిబా పూలే గురించి చదువుకుంటున్నప్పుడు ఆయన విద్య గురించి చెప్పినాడు. విద్యనే అన్నిటికీ మూల కారణం. అప్పుడు మహిళలకి విద్య నేర్చుకునే అవకాశం లేకుండే పాఠశాలలు ఏర్పాటు చేసినాడు, వితంతులకు చదువు నేర్పించినాడు. సమాజంలో ఉన్న 50% జనాభా అయిన మహిళలకి విద్యను అభ్యసించే అవకాశం కలిగించినాడు. విద్య మూల కారణం అయినప్పుడు ఆ విద్యని అట్టడుగు వర్గాలకి అందకుండా చేసినది బీజేపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన కేంద్రం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కూడా విద్య ఇవాళ మన బడుగు బలైన వర్గాలకి అందరి ద్రాక్ష పరులుగా మారిపోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ పోలీస్ స్కూల్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ ఏరియాలో 290 పైన ప్రైవేట్ స్కూల్ కాలేజీలు, రంగారెడ్డి జిల్లాలో 198 వరకు 90 ఎంత ఉన్నాయి. ఇటు మేడ్చల్ జిల్లాలో కూడా 186 స్కూల్ లేవని చెప్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో 11,000 పైన స్కూళ్ళల్లో ఇంచుమించు 36 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు 28,000 స్కూళ్ళు ఉన్నా కూడా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 16 లక్షలకు పడిపోయింది. ఉచిత విద్య కేజీ టు పీజీ విద్య నేర్పిస్తా అని చెప్పిన ప్రభుత్వం పార్టీ దాచుకున్నది. కానీ అట్టడుగు వర్గాలకి విద్యను అభ్యసించకుండా దూరం చేసింది. ఇవాళ మీరు ఏ కాలేజీలు ఏ స్కూళ్ళకి వెళ్ళినా కూడా ప్రైవేట్ స్కూల్ కాలేజీలు దోచుకుంటా ఉన్నాయి. మనకు అంతిమంగా ప్రభుత్వ పరంగా ఏర్పడ్డ యూనివర్సిటీస్లోనేమో నియామకాలు జరగలేదు. విద్యాపకుడు కూడా జేఏసీ కోల జనార్దన్ కూడా మిత్రుడు కొన్ని సంవత్సరాల పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి యూనివర్సిటీస్లో ఇవాళ ఎందుకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏర్పరిచినప్పుడు మూతవాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? విద్యకు రాను ప్రభుత్వాలు ఖర్చు కూడా తగ్గించడం వచ్చింది. యూపీఏ టైంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడంతో ప్రైవేట్ కళాశాలలు కూడా చదువుకుంటున్న మన బడుగు బలైన వర్గాలకి ప్రభుత్వ ఖర్చుతోటి చదువుకునే అవకాశాలు కల్పించింది. ఇవాళ గత 10 ఏళ్ల కాలంలో మీరు ఒకసారి గమనిస్తే ప్రైవేటు కళాశాలలు వచ్చినాయి, వాళ్ళ ముట్టుంటోనికేమో విశ్వవిద్యాలయ పరిమితులు వచ్చినాయి, దోచుకుంటోడికేమో ఆ పార్టీకి సంబంధించిన వాడికి ఇంకొక విశ్వవిద్యాలయం పర్మిషన్ వచ్చింది. కానీ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇట్లాంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని కూడా మూతపడే పరిస్థితి ఏర్పడింది. నియామకాలు జరగలేదు, టీచర్స్ నియామకాలు జరగలేదు. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేకపోవడంతో మన పిల్లలు చదువుకునే అవకాశం లేకుండా పోతాము. ఇవాళ జ్యోతిబా పూలే గురించి మనం విగ్రహాలు స్థాపించమని అడుగుతూ ఉంటాం, బిల్డింగ్లు కట్టమంటుంటాం. కానీ అసలు జ్యోతిబా పూలే దేని కొరకు శ్రమించినాడు? ఏ వర్గాలకై శ్రమించినాడు?
సమాజంలో అమెరికా లాంటి దేశంలో నల్ల జాతీయులపై జరుగుతున్న వివక్షని భారతదేశంలో వివిధ రూపాల వివక్ష జరుగుతుందని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికే సైమన్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వానికే విన్నపాలు వివరించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి జ్యోతిబా ఫూలే. సో ఆయన స్మరించుకోవడమే కాకుండా అతను ఏ ఆశయాల కొరకైతే పోరాటం చేసినాడో ఇప్పటికీ అలాంటి వివక్షత కొనసాగుతుందా లేదనేది ఆలోచించాల్సిన అవసరం. ఇవాళ జయంత్ గౌడ్ మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పినాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ విధంగా కార్మికుల వివక్ష 1800 ఇంచుమించు 60 లోపలనే కార్మికుల కొరకై పనిచేస్తున్న కార్మికులకి సాయంకాలం స్కూల్స్ నడిపించింది జ్యోతిబా ఫూలే. పొద్దున పనిచేస్తారు, రాత్రి చదువుకోవడానికి అవకాశం లేదు. చదువు ఇవాళ అన్నిటికన్నా మూల కారణమైనది. చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. శూద్ర కులాలు, అతిశూద్ర కులాల గురించి పోరాడిన వ్యక్తి జ్యోతిబా ఫూలే. ఇవాళ ఎందుకు ఈ రోజు కూడా, నిన్నటి నేను అహ్మదాబాద్ నుంచి నేను రావడం జరిగింది. అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ రాజస్థాన్లో ఉన్న సిఎల్పి నాయకుడు ఒక గుడికి వెళ్తే, దళితుడైన సిఎల్పి నాయకుడు గుడికి వెళ్తే దర్శనం చేసుకొని వచ్చినాక బీజేపీ ప్రభుత్వం అక్కడ గుడి పరిశుభ్రత చేస్తూ కడిగించడం మొదలుపెట్టింది. అంటే ఈరోజు ఇప్పటికి కూడా నవభారత స్వతంత్ర భారతదేశంలో ప్రజాప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఒక దళితుడికి జరిగిన అవమాన పరిస్థితులు మన కళ్ళకు కట్టినట్టు కనబడతాం. ఈ సమస్య తొలగాలంటే రాహుల్ గాంధీ గారు కోరింది ఒకటే, ఆశించింది ఒకటే, ఎవరు ఏమనుకున్నా సరే గెలుపోవటం లెక్క చేయకుండా సమాజంలో కుల గణన జరిగినప్పుడే అత్యధిక శాతం ఉన్న కులాలకి జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని ఉద్యమించిన మహోన్నత జ్యోతిబా ఫూలే. బ్రిటిష్ ప్రభుత్వంలోనే అప్పుడు జనాభా ప్రాతిపదికన బ్రాహ్మణుడు కాకుండా అత్యధిక శాతం ఉన్న అట్టడుగు వర్గాలకి ఉద్యోగ కల్పన కూడా భాగస్వామ్యం కల్పించాలని కోరిన వ్యక్తి. అందుకే యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 93వ ఆర్టికల్ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది రాజ్యాంగానికి. దాంట్లో ఆర్టికల్ 15(5) జోడించి ప్రైవేటు విద్యా సంస్థలలో అట్టడుగు వర్గాలకి అడ్మిషన్స్ కల్పించే రిజర్వేషన్స్ పాలసీని 15% రిజర్వేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది కూడా యూపీఏ పార్టీ ప్రభుత్వ హయాంలో. వాళ్ళ రైట్ టు ఎడ్యుకేషన్ చట్టంతో చదువుకునే ప్రాథమిక హక్కుని కల్పించింది అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ చదువుకోవడానికి దూరం పరిస్థితి. దానిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు కూడా 8 సంవత్సరాలు నడిచిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని అప్పీల్ చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలలో కూడా రిజర్వేషన్స్ కల్పించాలి, ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా. ఇవాళ మీరు గమనిస్తే ఈ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు అమ్మేటివి, మన ఆస్తులు. ఇవాళ రాహుల్ గాంధీ అడిగింది ఈ దేశ సంపదలో ట్యాక్స్ ఇవ్వాలి. భిక్షగాడి నుంచి అత్యధిక సంపన్నుడు కూడా ట్యాక్స్ కడతా ఉన్నాడు. బిచ్చం ఎత్తుకునేవాడు కూడా, మనం బిచ్చం వేస్తే రాత్రికి ఉప్పు, పప్పు, నూనె కొనుక్కోవాలంటే దాంట్లో జిఎస్టీ ట్యాక్స్ కట్టాల్సింది. అంటే జిఎస్టీ ట్యాక్స్ తోటి వాళ్ళు ఇంచుమించు 2 లక్షల కోట్ల వరకు ప్రతి నెల ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ పేదవాడు కూడా, భిక్షం ఎత్తుకునేవాడు కూడా ప్రభుత్వ సంపదలో భాగస్వామ్యం అవుతా ఉన్నాడు. కానీ ప్రభుత్వ సంపద ఎవరికి దోచిపెడతా ఉన్నారు? 10 సంవత్సరాల కాలంలో 22 లక్షల కోట్ల వరకు అత్యధిక సంపన్నులైన పారిశ్రామికవేత్తలకి మోదీ గారి ప్రభుత్వం రుణమాఫీలు చేసినది. కానీ రైతులకి 5-10 వేలు రుణం ఉంటే కూడా ఇవాళ ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దేశంలో కలిగి ఉన్నది. సంపన్నులకేమో 1,00,000 కోట్లు ఉన్నా కూడా వాళ్ళని రుణమాఫీ చేస్తూ ఉన్నారు. కానీ పేదవాళ్ళు, రైతులకేమో కనీస రుణమాఫీ జరగట్లేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగినది. నేను రాజకీయాలకు రావడం కూడా రైతుల ఆత్మహత్యలకు చెల్లించి ప్రవాస తెలుగువాడిగా ఉన్న వ్యక్తిని తిరిగి వచ్చి వాళ్ళ రాజకీయాలకు రావడం జరిగింది. రైతుల గురించి శ్రమించిన వ్యక్తి కూడా జ్యోతిబా ఫూలే. అందుకే కూడా పెద్దలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా మనం కోరాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టు సంఖ్య ఎంతమంది వచ్చినా కాదు, నిర్వాహకులను అభినందిస్తూనే మీ యొక్క ధైర్యాన్ని కొనియాడుతూనే ఇవాళ సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం నేర్చుకోండి. మీడియా యొక్క ప్రత్యేకత గురించి జ్యోతిబా ఫూలే ఒక పత్రిక స్థాపించడం జరిగింది.
దోపిడీ వ్యవస్థ వ్యతిరేకంగా గులాంగిరి నాటకాన్ని రచించిన వ్యక్తి జ్యోతిబా పూలే. ఇవాళ సోషల్ మీడియాను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్షంగా న్యూస్ ఛానల్, న్యూస్ పేపర్, టీవీ ఛానల్ పెట్టాలంటే కోట్లతో కూడుకున్న పని, అది జరగదు. కాబట్టి సోషల్ మీడియా ద్వారా మన వాళ్ళని ఇవాళ మేము చదువుకున్న క్రమంలో ప్రతి యూనివర్సిటీలో రైట్ లెఫ్ట్, నువ్వు ఏబీపీయా, పీడిఎస్యా, ఆర్ఎస్యో, ఎన్ఎస్యుఐ లేక విద్య ఒక ఐడియాలజికల్గా విద్యార్థులు వెలుగుతూ ఉండేది. ఇవాళ మన పిల్లలు 18 to 25 ఉన్న వాళ్ళకి ఎలాంటి ఐడియాలజీ లేదు, క్యారియర్ ఓరియంటెడ్గానే వాళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళని ఏకం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆలోచన తీసుకురావాల్సిన అవసరం లేదు. సమాజంలో సంపద అంతా కూడా ట్యాక్స్లు కడుతున్న మనకి చెందకుండా కొందరు సంపన్న చేతులు ఎందుకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ అత్యధిక ఖరీదైపోయిన విద్యని అభ్యసించాలంటే మన వాళ్ళకు కష్టతరమైన పని. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కొరకై రాహుల్ గాంధీ గారు అయితే నినాదం తీసుకున్నాడో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నది వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ మన కాస్ట్ సెన్సెస్ మొట్టమొదటిసారి 1931 జరిగిన దాన్ని తిరిగప్పుడు కూడా జరగలేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న దాన్ని రాహుల్ గాంధీ గారు మొదటి సమావేశంలో ప్రస్తావించడం జరిగింది అహ్మదాబాద్లో. కాస్ట్ సెన్సెస్ ద్వారా దేశ జనాభా యొక్క ఇంచుమించు 90% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఉంటున్నది నిజం. ఇది దేశం మొత్తంలో ఇంచుమించు 85 to 90 వరకు ఉంటుంది. సో రిజర్వేషన్స్ అంటే సెన్సెస్ తీసుకురావడమే కాకుండా రిజర్వేషన్ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్నది. అసెంబ్లీ రిజర్వేషన్ పాస్ చేసింది. కానీ దానికి రాజ్యాంగపరంగా చిక్కులు ఉంటాయి, గవర్నర్ ఆమోదించాలి, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ దానికన్నా ముందరనే నిన్నటి కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో బీసీ రిజర్వేషన్స్ 50% ఉన్న కోటాని అధిగమించి ఆ థ్రెషోల్డ్ 50% థ్రెషోల్డ్ అధిగమిస్తూ రేపు భవిష్య కాలంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పుడు ఈ 50% థ్రెషోల్డ్ తొలగించి బలహీన వర్గాలకి 42%, దళితులు, గిరిజనులకు అయితే రాజ్యాంగ పరంగా జనాభాను బట్టి రిజర్వేషన్ కల్పించాలనేది రాజ్యాంగ గ్యారంటీ ఉన్నది. కాబట్టి అది 18% కావచ్చు, 10-11% కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పెరుగుతాయి. అత్యధిక పేదవాళ్ళు ఉన్న బీసీ కులాలలో మైనార్టీ వాళ్ళని కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. సో భవిష్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో కులగణన జరిపి సమాజంలో అత్యధిక 90% ఉన్న జనాభాకి ఈ వనరుల పంపకం జరగాల్సిందనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష. రిజర్వేషన్స్ కల్పించడం, లోకల్ బాడీ రిజర్వేషన్స్ అనేది ఒక ఎత్తు. ఎంపవర్ పొలిటికల్, ఆర్థిక అంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ చేయాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష. మరి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఎస్పెషల్లీ విదిన్ కాంగ్రెస్ పార్టీలో అగ్రకులాలు వ్యతిరేకించిన లేక మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాలు ఓడిపోవడానికి కారణం రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన అంటున్నాడని ఓడిపోయిందని చెప్పినా కూడా తను చెప్పింది ఒకటే, నేను భారత్ జోడో యాత్ర చేసినా కులగణన చేయాలని చెప్పినా కూడా గెలుపోవడం లెక్క చేయకుండా నేను అనుకున్నదే చేసి తీరుతాను, నా పని నేను చేసుకుంటూ వెళ్తానని చెప్పడం జరిగింది. ఇవాళ మనందరం కూడా అట్టడుగు వర్గాలకు సంబంధించిన మనం జ్యోతిబా పూలే జన్మదినాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం సంవత్సరికలు జరుపుకుంటూ ఉంటాం. కానీ నిజమైన నివాళులు అర్పించాల్సింది మనం చేయాల్సిన పనిలో ఉంటుంది. ఆ పని విగ్రహాల స్థాపనతోటి జరగదు. నిజమైన నివాళులు అనేది దేశంలో ఉన్న 90% యొక్క జనాభాకి దేశ వనరుల్లో భాగస్వామ్యం ఏర్పడినప్పుడు, దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న ప్రజలకి విద్య నేర్చుకునే అవకాశం కలిగినప్పుడు, మహిళలకి సమాన అవకాశాలు దొరికినప్పుడు, విద్య అభ్యసించడం కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినప్పుడు, మనకు సంబంధించిన ఆస్తులని నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది 2005లోనే. అప్పుడు ఇన్ఫోసిస్కి అప్పటి ప్రభుత్వం 400 ఎకరాలు అంటే 4,000 కోట్ల పైన ఉన్న విలువని, అప్పుడు 10 కోట్లకి ఎకరం ఉండే, 400 ఎకరాలు అంటే 4,000 కోట్లు అవుతుంది. 4,000 కోట్ల యొక్క ఆస్తి విలువ అని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినప్పుడు ఆ కంపెనీ ఇచ్చిన హామీ 500 జాబులు ఏర్పాటు చేస్తాం. ఆ 4,000 కోట్లు అప్పుడు ఖర్చు పెట్టింటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటైర్ ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ బిల్డింగ్ల కొరత లేకుండా ఉండేది. చాలా చోట్ల చెట్ల కింద చదువుకుంటామని చెప్పి చూస్తూ ఉంటాం. కానీ ఆ సంస్థ అడిగింది 80 కోట్లు కట్టమంటే 80 కోట్లు కూడా కట్టలేము, 20 కోట్లకు తగ్గించమని చెప్పి అడిగినప్పుడు దానికి. అంటే ఆ 4,000 కోట్లు ఎవడాస్తుంది? ప్రభుత్వం
ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా అధికారం ఉన్నా వాళ్ళ సొంత ఆస్తి కాదు. అది ప్రజలకు సంబంధించిన ఆస్తిని ప్రభుత్వ కస్టోడియన్గా పనిచేయాలి తప్ప అమ్ముకు తినొద్దు. బీఆర్ఎస్ పార్టీ వందల కోట్ల ఎకరాలు అమ్మేసింది, ప్రభుత్వ పాఠశాలలు మూసేసింది, ప్రైవేట్ కళాశాలలకి అనుమతులు ఇచ్చింది, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చింది. అంతిమంగా ఏ దొర వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన మన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు నక్సలైట్లకు మారి ప్రాణాలు అర్పించినారు. కానీ తిరిగి అదే దొర అధికారానికి వచ్చి రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ పాలన ముసుగులో వచ్చి దొరతనాన్ని తీసుకొచ్చి మళ్ళీ 50 ఏళ్లకు వెనక్కి నెట్టబోయబడింది. మన బిడ్డలు అత్యధిక ప్రతిభావంతులు అయిన వాళ్ళేమో నక్సలైట్లుగా మారి ఆత్మార్పణ చేశాడు. కానీ చదువుకు దూరం అయిపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ గాంధీ గారి ఆదేశానుగుణంగా నిజమైన ఆలోచన విధానానికి మహాత్మా జ్యోతిబా పూలే పోరాటం చేసినాడు. ఆ విధి విధానాలను అమలు చేస్తానికి కొరకు కృషి చేస్తారు. నిన్న జరిగిన ఏఐసిసి సమావేశాలలో కూడా రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. బీసీ కులగణన కాస్ట్ సెన్సస్ అనేది దేశ స్థాయిలో చేస్తాం, బీసీ రిజర్వేషన్ పెంచుతాం, 50% థ్రెషోల్డ్ తొలగిస్తామని చెప్పి కంకణం కట్టుకుంది వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, బలైన వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగా ఇవాళ జ్యోతిబా పూలేకి దండలేయడం కాదు, జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలేకి నిజమైన నివాళి. ఏ వర్గం నుంచి వచ్చినో ఆ వర్గాలకి సమాన అవకాశాలు వచ్చినప్పుడే అది నిజమైన నివాళిగా భావిస్తూ మరొకసారి మహాత్మా జ్యోతిబా పూలే స్మరించుకుంటూ ఆశలకు అనుగుణంగా పనిచేద్దామని చెప్పి కలిసి మనం పోరాటం చేసి పనిచేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ